अथ मंत्रपाठः। सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। सांख्य दर्शనంలో 6వ అధ్యాయం చెప్పుకుంటున్నాము। 6వ అధ్యాయంలో నిన్న మనము 40 సూత్రాల వరకు చూసాము। నిన్న పాఠంలో ఏం చెప్పుకున్నామంటే ఈ ప్రధాన ప్రకృతి అనేది సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి యొక్క ధర్మాలు కాదు, అవి వాటి యొక్క స్వరూపము. సత్వగుణము, రజోగుణము, తమోగుణం ప్రకృతికి ధర్మం కాకుండా అది స్వరూపం అట, స్వరూపం అని చెప్పుకున్నాము। కాబట్టి ఈ ప్రకృతి యొక్క ధర్మాలు అంటే ప్రకృతి నుంచి ఉత్పన్నమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఉత్పన్నమైన ధర్మాలు కాలి జగత్ ఏదైతే ఉందో అవి వాటికి ధర్మాలకి చెప్పుకోవచ్చు। ఇప్పుడు మనం పంచభూతాలు గుణాలు చెప్పుకున్నాము। పార్థివస్య గుణ గంధతన మాత్రం సూక్ష్మ విషయ, ఆప్యస్య రసతన మాత్రం సూక్ష్మ విషయ అని చెప్పి అలాగా ఈ ప్రకృతి యొక్క ధర్మాలు చెప్పుకోవచ్చు। ప్రకృతిలో ఉండే సత్వగుణము, రజోగుణం, తమోగుణం ఈ సామ్యవస్థనే ప్రకృతి అని, ఈ మూడు కలిసి ఉండేదని ప్రకృతి అంటామంట। అవి ధర్మాలు కాదు। ధర్మాలు మనకు ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాల ద్వారా ఉండేటువంటి గుణాల ద్వారా మన వాటి యొక్క ధర్మాల గురించి చెప్పుకోవచ్చు। కాబట్టి ఈ గుణాలన్నిటివి పంచభూతాల్లో సూక్ష్మ విషయంగా ఉంటాయి అని చెప్పి నిన్న చెప్పుకున్నాము। ఇంకోటి ఈ ప్రకృతి యొక్క అంటే పూర్వపక్ష అభిప్రాయం ఏంటంటే పరమాణులు ఏవైతే ఉన్నాయో అవే మూల ప్రకృతి, మూల ఉపాదాన కారణము, సృష్టికి బ్రహ్మానికి కారణం కావచ్చు కదా అని అడిగినప్పుడు మూల ప్రకృతి ఈ ఉపాదాన కారణంగా ఉంటుంది, పరమాణులు ఉపాదాన కారణంగా ఉండవు। ఎందుకంటే ప్రకృతి అనేది వాటికి ఆధిక్యత ఎక్కువగా ఉంటుంది, పరమాణులో ఆధిక్యత ఎక్కువగా ఉండదు। కాబట్టి అంటే పరమాణులు ఒక ద్రవ్యంలో ఉంటాయి, ఇంకో ద్రవ్యంలో ఉండవు, అంటే కలిసిమెలిసి ఉంటాయి। కానీ అది ఏ ద్రవ్యం యొక్క గుణమో ఆ ద్రవ్యం యొక్క గుణం అంతర్గతంలో ఉంటుంది, కానీ వేరే ద్రవ్యం యొక్క గుణం ఉండదు। జలంలో ఉష్ణత్వ గుణం అనేది జలంలో వచ్చినప్పటికీ కూడా అది నైమిత్తికంగా ఉంటుంది, కొంతవరకే ఉంటుంది। అది మళ్ళీ ఉష్ణత్వం అనేది ఎల్లప్పుడూ ఉండదన్నమాట, ఆ ఉష్ణత్వం మళ్ళీ తగ్గిపోతుంది। అలాగే నైమిత్తికంగా పరస్పరం ఒకదానికొకటి తత్వాలు కలుస్తుంటాయి, కానీ ఈ ఉష్ణత్వ గుణం అనేది ఎల్లప్పుడూ అగ్నికే ఉంటుంది, శీతత్వ గుణం అనేది ఎల్లప్పుడూ నీటికే ఉంటుంది। అలాగా ఏ దానికి ఆ దానికి సంబంధించిన పరమాణులు భిన్న భిన్నంగా వేరువేరుగా ఉంటాయి। కాబట్టి పరమాణును ఈ జగత్తుకి, బ్రహ్మాండానికి మూల ఉపాదాన కారణం చెప్పడం సాధ్యం కాదు, కానీ అన్ని చోట్ల వ్యాపించదు। కాబట్టి అది ఓన్లీ ప్రకృతి మాత్రమే, సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో యుక్తమైన ప్రకృతి మాత్రమే అన్ని చోట్ల అత్యధికంగా వ్యాపించి ఉంటుంది। కాబట్టి అదే ఈ బ్రహ్మాండానికి మూల ఉపాదాన కారణం తీసుకోవాలని చెప్పి చెప్పుకున్నాము। ఇలా చెప్పిన తర్వాత ఈ జడ ప్రకృతికి ఇటువంటి మహతి ప్రవృత్తి, మహాన్ విశాలమైనటువంటి ప్రకృతికి విశాల రూపత ఎందుకు ఇలా ప్రకృతికి ఎందుకు కలుగుతుంది అంటే అనుపభోగేపి పుమ్మర్థం సృష్టి ప్రధానస్య,
ఇది స్వయం ఉపభోగం చేయకపోయినప్పటికీ కూడా పుమర్థం అంటే పురుష ప్రయోజనం కొరకు ఈ ప్రధానస్య సృష్టి అనేది మనకు ఉత్పన్నమవుతుంది, రచించబడుతుంది. ఏ రకంగా అంటే కుంకుమ వహనవత్ అని చెప్పి ఉష్ట్ర కుంకుమ వహనవత్, ఏ విధంగా అయితే వంటే విలువైనటువంటి ఉత్తమమైనటువంటి కుంకుమ పుష్పాన్ని మోస్తూ కూడా అది తన ప్రయోజనం అంటూ తన స్వార్థం అంటూ ఏ ఉండదు, నిస్వార్థంగా ఏ విధంగా అది మోస్తూ ఉంటుందో దాన్ని ఉపభోగం చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రధాన సృష్టి అనేది స్వయం స్వార్థం ప్రయోజనం అంటూ ఏది లేదు. అది జీవాత్మకి కళ్యాణం కోసమే, సమస్త ప్రాణి కళ్యాణం కోసమే ఈ సృష్టి నిర్మించబడుతుంది అని మనము చెప్పుకున్నాము. ఈ నిస్వార్థంగా పురుష ప్రయోజనం కొరకే ఈ సృష్టి నిర్మించబడింది అని నిన్న చెప్పుకున్నాము. అస్తు, ఈరోజు చూడండి, ఇలా చెప్పిన తర్వాత పురుష ప్రయోజనం కొరకే ఈ సృష్టి నిర్మించబడింది. కానీ పురుష ప్రయోజనం కోసం నిర్మించబడినప్పుడు ఈ వివిధ సృష్టి ఎందుకు కనిపిస్తుంది? ఒక్కొక్క చోట, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క స్థానంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఆ వివిధ సృష్టి విభిన్నమైన వాతావరణం, భిన్న స్థాన విశేషం మనకు ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ సృష్టిలో విభిన్నత ఎందుకు కనిపిస్తుంది అని మళ్ళీ పొదుపక్షి ఇక్కడ ప్రస్తావించామట. చూడండి, ఈ సృష్టిలో భిన్న స్థితి ఎందుకు కనిపిస్తుంది, వివిధ సృష్టి ఎందుకు కనిపిస్తుంది అంటే దానికి సిద్ధాంతి ఏం సమానం చెప్పాడంటే, చూడండి, యతః ప్రధానస్య సృష్టి పరార్థ అతయేవ, ఈ ప్రధాన ప్రకృతి అనేది సత్వగుణము, రజోగుణము, తమో గుణంతో యుక్తమైన మూల ప్రధాన ప్రకృతి అనేది ఈ సృష్టి ఎందుకు నిర్మించబడింటే పరార్థ అంటే పర ప్రయోజనం కొరకు, పురుష ప్రయోజనం కొరకే నిర్మించబడింది. ఇది బాగానే ఉంది. కానీ అందువల్లనే కర్మ వైచిత్ర్య, వివిధ సృష్టి ఎందుకంటే కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం, కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం. కర్మలో విచిత్రత ఉండటం వలన, అంటే ప్రతి జీవాత్మలో కర్మలు భిన్నంగా ఉన్నాయన్నమాట. కర్మలు భిన్నంగా ఉండటం వలన సృష్టిలో కూడా విచిత్రత అనేది, వివిధత అనేది మనకు కనిపిస్తుంది. అందుకే ఎందుకంటే ప్రధాన సృష్టికి పదార్థ అతః ఏవ, ఇది పదార్థం కాబట్టి పదుల కోసం ఉంది, కాబట్టి జీవాత్మల కోసం ఉంది, కాబట్టి వివిధ సృష్టి మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క వాతావరణం, ఇప్పుడు మనకు విదేశాలకు కావచ్చు, పాతాళ లోకాలు ఉన్నాయి, భూలోకం మీద ఉండి, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క వాతావరణం ఉంటున్నాయి, అంటే విభిన్నత ఉంటున్నమాట. ఇదంతా ఎందుకు భిన్నత ఉందంటే కర్మ వైచిత్ర్యాత్ సృష్టి వైచిత్ర్యం. కర్మలో విచిత్రత ఉంటున్న జీవాత్మలో ప్రతి జీవాత్మ భిన్న కర్మలు చేస్తుంది, కాబట్టి ఆ కర్మలు చేసిన విధి విధానం ప్రకారంగా కర్మానుసారంగా ఈ పరమాత్మ ఈ సృష్టిలో కూడా వివిధత అనేది చూపించాడు. అందుకే సృష్టిలో వైచిత్ర్యం ఉంది. చూడండి, భాష్యంలో పురుషానం కర్మ వైవిధ్యా, పురుషుల్లో జీవాత్మల్లో కర్మ వైవిధ్య, కర్మలు వివిధంగా ఉండటం వలన ప్రధానస్య సృష్టి వైవిధ్యం భవతి, ఈ ప్రధాన సృష్టికి వైవిధ్యం కనిపిస్తుంది. ప్రధానస్య సృష్టి వైవిధ్యం భవతి, ఈ దీంట్లో వివిధత కనిపిస్తుంది. ముఖ్య కారణం కర్మ విచిత్రత వల్లనే సృష్టి విచిత్రంగా వివిధ రకాలుగా కనిపిస్తుంది అని చెప్పి సిద్ధాంతిక సమానం చెప్పాడు. ఇలా చెప్పిన తర్వాత సరే, మళ్ళీ పొదుపక్షి ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు. భవతు 42 సూత్రం భూమిక, భవతు పురుష కర్మ వశాత్ వివిధ సృష్టి, అంటే పురుషుడి యొక్క కర్మ కారణంగానే వివిధ సృష్టి ఉత్పన్నమైంది అంటున్నావు, అది బాగానే ఉంది. తస్యాహ వివిధ సృష్టే ఉత్పాదనాశౌ కార్యే కథం భవతః ఇది ఆకాంక్షాయం పునరుచ్యతే. తస్యా వివిధ సృష్టి ఉత్పన్నమని చెప్పేవదా, ఈ రకంగా తస్యాహ వివిధ సృష్టే ఉత్పాదనాశౌ, ఉత్పన్నం కావడము నాశం కావడం అనేది ఈ పనిలో, ఈ కార్యంలో కథం భవత అంటే ఉత్పత్తి అనేది, వివిధ సృష్టి యొక్క ఉత్పత్తి ఎలా అవుతుంది, వీటికి నాశనం ఎలా అవుతుంది, ఇది ఆకాంక్షయం ఉచ్యతే. ఇలాంటి ఆకాంక్ష జిజ్ఞాస పూర్వకంగా ప్రశ్న వేసినప్పుడు పూర్వపక్షి దానికి సమాన సిద్ధాంతం చెప్తున్నా అంటే సామ్య వైషమ్యాభ్యాం కార్యద్వయం, సామ్యావస్థ వైషమ్యావస్థ ఈ రెండు కారణాల చేత కార్యద్వయం, రెండు రకాల కార్యద్వయమైన స్థితి ఏర్పడుతుంది. సామ్య వైషమ్యాభ్యాం కార్యద్వయం, రెండు రకాలుగా స్థితి మనకు కనిపిస్తుంది. చూడండి, కార్యద్వయం సామ్య వైషమ్యాభ్యాం వివిధ సృష్టే ఉత్పాదో నాశశ్చ ద్వే కార్యే సత్వ రజస్తమసాం వైషమ్యాత్ సామ్యాచ్య భవతః.
సో ఈ వివిధ సృష్టి ఎలా ఉత్పన్నమవుతుంది, ఎలా నాశనం అవుతుందంటే దానికి సామ్యావస్థ, వైషమ్యావస్థ, కార్యద్వయం. సామ్యావస్థ, వైషమ్య విషమతకి కారణంగా ఈ రెండు రకాల స్థితి మనకు కనిపిస్తుంది. కార్యద్వయం అంటే రెండు రకాల మనకు ఉత్పత్తి స్థితి, నాశ స్థితి కనిపిస్తుంది. సో ఎలా అంటే వివిధ సృష్టి ఉత్పాదో నాశశ్చద్వే కార్యే, ఈ రెండు కార్యాలు, రెండు పనులు సత్వ రజస్ తమసాం వైషమ్యాత్. అంటే ఈ వివిధ సృష్టి ఎలా ఉత్పన్నమైందంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణంలో వైషమ్య అవస్థ, విషమావస్థ ఉందనుకోండి. అంటే జీవాత్మలో కొందరికి సత్వగుణం ఎక్కువగా ఉంది, కొందరికి రజోగుణం ఎక్కువగా ఉంది, కొందరిలో తమో గుణం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాగా సత్వగుణము, రజోగుణము, తమో గుణం యొక్క విషమత కారణంగా, విషమత ఉంది కాబట్టి కర్మల్లో విషమత ఉంది కాబట్టి పురుష జీవాత్మ యొక్క కర్మల్లో వైషమ్యం ఉంది. సత్వగుణము, రజోగుణం, తమోగుణం అందరికి సమానంగా లేవు, సామ్య అవస్థలు లేవు, వైషమ్యంగా ఉన్నాయి. కొంత సత్వగుణంలో ప్రకాశయుక్తంగా ఉన్నది, కొందరేమో గతిశీలంగా చాంచల్యమానంగా ఉన్నది, కొందరు తమో గుణ వ్యవస్థలో అంధకారంలో ఉన్నదన్నమాట. కాబట్టి వివిధ కర్మలు మనకు సృష్టిలో కనిపిస్తున్నాయి కాబట్టి అందుకే వివిధ సృష్టి ఏర్పడింది. కాబట్టి వివిధ సృష్టి ఏర్పడడానికి ముఖ్య కారణం ఏమిటంటే సత్వ రజస్ తమసాం వైషమ్యాలు, విషమత కలిగి ఉండటం వలన ఈ వివిధ సృష్టి ఉత్పన్నమవుతుంది. మరి నాశనం ఎలా అవుతుందంటే సామ్యాచ్య భవత. నువ్వు ఎప్పుడైతే సత్వగుణము, రజోగుణము, తమో గుణము సామ్యంగా ఉంటాయి, సమాన స్థితిలో ఉంటాయో అప్పుడు ఏమవుతుంది, ఈ సృష్టి ఉండదన్నమాట. అప్పుడు లయం అవుతుంది, అప్పుడు నాశనం అయిపోతుంది. వివిధ సృష్టి ఉండదన్నమాట, వివిధ సృష్టి ఉండదు. ఎప్పుడైతే సత్వగుణము, రజోగుణము, తమో గుణం యొక్క స్థితి ఏది సామ్య అవస్థలో ఉంటుంది, సమాన అవస్థలో ఉంటుందో అప్పుడు మూల ప్రకృతిలో ఉంటుందన్నమాట. అప్పుడు నాశనం అయిపోతుంది. అంటే సృష్టి, వివిధ సృష్టి ఉండదు, కనిపించదు. ఆ ప్రళయావస్థ ఉంటుంది అన్నమాట. అప్పుడు ప్రళయావస్థ ఉంటుంది. ఎప్పటి వరకైతే విషమత ఉంటుందో అంతవరకు వివిధ సృష్టి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అంటే జీవాత్మల్లో కర్మల్లో భిన్న కర్మలు ఉండటం వలన, వైషమ్యత ఉండటం వలన ఈ సృష్టిని, వివిధ సృష్టి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే సామ్య అవస్థలు సమానంగా ఉంటాయో అప్పుడు ఈ సృష్టికి నాశనం అవుతుంది. కాబట్టి సామ్యాచ భవత. అందుకే ఇప్పుడు సత్వ రజస్తమసాం వైషమ్యాత్, అంటే వైషమ్యతనే న్యూన అధిక యోగాలు. కొందరిలో ఆ సత్వగుణం ఎక్కువగా ఉంది, కొందరిలో సత్వగుణం తక్కువగా ఉంది, కొన్ని రజోగుణం ఎక్కువగా ఉంది, కొన్ని రజోగుణం తక్కువగా ఉంది, కొందరు తమోగుణం ఎక్కువగా ఉంది, కొంత తమోగుణం తక్కువగా ఉంది అన్నమాట. అలాగా న్యూనాధిక యోగాత్ వివిధ సృష్టి ఉత్పాద. న్యూనాధికం ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ ఉండటం వలన వివిధ సృష్టి యొక్క ఉత్పాదన జరిగింది. అథ తేషామేవ సామ్యాత్. ఎప్పుడైతే వీటియే న్యూనాధికం కాకుండా ఎప్పుడు సమాన అవస్థలో ఉంటాయి, సత్వగుణము, రజోగుణం, తమోగుణం సమాన అవస్థలో ఉంటాయో తేషామేవ సామ్యాత్, సమానంగా ఉండటం వలన భవతి నాశ. ఎప్పుడైతే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేది అన్ని జీవాత్మల్లో, అన్ని ప్రాణుల్లో సమానంగా ఉంటాయో అప్పుడు ఈ సృష్టి ఉండదు, నాశనం ఉంటుంది అన్నమాట. నాశ యతః, ఎందుకంటే సత్వ రజస్తమసాం సామ్యవస్థ ప్రకృతి ఇది ఉక్తత్వాత్. ఎందుకంటే ముందు చెప్పున్నాం, ప్రకృతి యొక్క పరిభాష ఏంటంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణం యొక్క సామ్యవస్థ, సమాన అవస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి అని చెప్పుకున్నాము. ఎక్కడైతే విషమత ఉంటుందో అక్కడ వివిధ సృష్టి ఉంటుంది, ఎక్కడ సమత ఉంటుందో అక్కడ మూలతత్వంలో నాశస్థితిలో ఉంటుంది, అంటే మూల రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనము దీనికి వివిధ సృష్టి ఉత్పత్తి ఎలా జరిగిందంటే గుణాల్లో విషమత కారణంగా ఇప్పుడు నాశనం ఎప్పుడైపోతుందంటే ఎప్పుడైతే సమానంగా ఉంటే అప్పుడు నాశనం అవుతుంది ఈ వివిధ సృష్టి అనేది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. మనం సామాన్యంగా ఈ శరీరంలో కూడా చూసుకోవచ్చండి. ఈ శరీరంలో వాతము, పిత్తము, కఫం 3 ఉంటాయి. వాత, పిత్త, కఫాలు సమానంగా ఉన్నాయనుకోండి మనకు ఆరోగ్యంగా ఉంటామంట. ఎప్పుడైతే వాత, పిత్త, కఫాలు దోషాలు సమానంగా లేవనుకోండి, వాతము, పిత్తం, కఫం అనేవి సమాన స్థితులు లేవనుకోండి, అప్పుడేమవుతుంది, వాతం ఎక్కువగా వాతానికి సంబంధించిన జబ్బులు, రోగాలు ఎక్కువ వస్తుంటాయి. పిత్తం ఎక్కువగా దానికి కూడా ఎక్కువగా దానికి సంబంధించిన రోగాలు ఉంటాయన్నమాట. అదే కఫం ఉన్న కూడా అలాగా ఒకరికి కఫ ప్రకృతి ఉంటుంది, ఒకరికి పిత్త ప్రకృతి ఉంటుంది, ఒకరికేమో వాత ప్రకృతి ఉంటుంది అన్నమాట. అందుకే ఎప్పుడైతే వీళ్ళకు ఈ 3 దోషాలు, 3 వాత, పిత్త, కఫ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి సమానంగా లేకపోతున్నా అనారోగ్యంగా ఉంటుందన్నమాట. సామ్య అవస్థలో ఉంటే స్థిరంగా ఉంటుంది, అట్లే సమస్య ఉండదు అన్నమాట. ఈ రకంగా ఇక్కడ వివిధ సృష్టి ఎందుకు విషమత ఉన్నప్పుడు అనేకంగా వివిధత కనిపిస్తుంది, సామ్య అవస్థలో ఉన్నప్పుడు వాటికి
నాశనం అవుతుంటే ఎటువంటి రోగాలు ఎటువంటి సమస్యలు ఉండవన్నమాట. ఎట్లా అంటే ఇంకా మూల అవస్థలో ఉంటుంది, మూల ప్రకృతి రూపంలో ఉంటుంది. అంటే ఆ ప్రకృతి యొక్క కాలం అంటూ ఏది జరగదు, ప్రకృతి యొక్క కార్య జగత్ అనేది ఏది నడవదు, అంటే ప్రళయావస్థలో ఉంటుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం ప్రస్తావించాలి. అస్తు ఇలా అడిగిన తర్వాత మళ్ళీ పూర్వపక్షం ఏమంటున్నా అంటే, నన్ను సత్వ రజస్తమసాం వైషమ్యే సత్యేపి, అంటే సత్వగుణము రజోగుణము తమగుణం యొక్క వైషమ్యం అంటే విషమత ఉన్నప్పుడు కూడా, వైషమ్యే సత్యపి ఉన్నప్పుడు కూడా, సత్యపి ఉన్నప్పుడు కూడా విముక్తం ప్రతి ప్రధానస్య సృష్టి కుతో నాభవతి. సరే సత్వగుణము రజోగుణము తమగుణం యొక్క వైషమ్యత విషమత ఉన్నప్పుడు కూడా, వైషమ్యం ఉన్నప్పుడు కూడా ఈ విముక్తం ప్రతి అంటే ఏదైతే ముక్తాత్మ ఉన్నదో, జీవాత్మ అంటే ముక్త జీవాత్మ ఉన్నదో వారి పట్ల, ఆ ముక్త జీవాత్మ పట్ల విముక్తం ప్రతి ప్రధానస్య సృష్టి కుతో నాభవతి. ఆ ప్రధాన అంటే విముక్తి జీవన్ముక్తి ఆత్మ ఎవరు ఉన్నదో, ముక్తాత్మ ఎవరైతే ఉన్నదో వారికి ఈ సృష్టి ఎందుకు ఉండదు? ఎందుకు బద్ధాత్మకే ఎందుకు ఉంటుంది? ముక్తాత్మలు ఇక్కడే ఉన్నది కదా, ముక్తాత్మలకు ఈ సృష్టి యొక్క ప్రధాన సృష్టి యొక్క స్థితి ఎందుకు ఉండదు? ఈ సృష్టికి అంతర్గతం ఎందుకు రాడు ముక్తాత్మ జీవాత్మ అని మళ్ళీ ప్రశ్న వేశాడు పూర్వపక్షి. ఏమంటున్నాడు? సత్వగుణము రజోగుణము తమోగుణము వైషమ్యంగా ఉన్నవాడు వివిధ సృష్టి అని చెప్పావు, కానీ ఉన్నప్పుడు కూడా వైషమ్యే సత్యపి విముక్తం ప్రతి ముక్తాత్మ పట్ల ఈ ప్రధాన సృష్టి యొక్క కార్యం అనేది ఎందుకు ముక్తాత్మకు సంబంధం కాదు? కుతో నాభవతి ఇది అత్ర ఉచ్యతే. ఈ రకంగా ఆకాంక్ష ప్రశ్న వేసినప్పుడు సిద్ధాంతం ఏం సమాధానం చెప్తున్నా అంటే, విముక్త బోధాత్ నా సృష్టి ప్రధానస్య. విముక్త అంటే ఎవరైతే ముక్తుడయ్యాదో, మోక్షాన్ని పొందగలిగాదో అటు ముక్తాత్మ జీవాత్మ ఏవైతే ఉందో, జీవన్ముక్తాత్మ ఉందో, విముక్త బోధాత్ ప్రధానస్య. విముక్త అంటే ముక్తుడు ఎవరికి తెలుస్తుందో, అందుకే ప్రధానస్య సృష్టి ప్రధాన సృష్టి అనేది వారికి ఉండదు. ఆ ముక్తాత్మ పట్ల ఈ ప్రకృతి ఉండదు అన్నమాట, వారికి నాశనం అవుతుంది. ముక్తాత్మ పట్ల ఈ ప్రకృతి ఎప్పుడు కూడా చూపించండి. బద్ధాత్మలకి మాత్రం ఈ ప్రకృతి కనిపిస్తుంది, కానీ జీవన్ముక్తాత్మలకు ఈ ప్రకృతి ఉండవండి. ప్రకృతితో సంబంధం ఏర్పడదు అనమాట. ప్రకృతితో ఎటువంటి సంబంధం ఉండదు అనమాట. కేవలం బద్ధాత్మలకు మాత్రమే, ఎవరికైతే కర్మలు శేషంగా మిగిలాయో వారికి మాత్రమే సృష్టి నడుస్తుంది. ఎవరైతే కర్మలు నష్టం చేసుకుని ముక్తిని పొందారో వారి పట్ల ఈ ప్రకృతి అనేది కనిపించదు. కాబట్టి అది చెప్తున్నాడు. ఎందుకు కనిపించదు అంటే దానికి విముక్త బోధాలు, విముక్తుడికి బోధం కావడం వలన, అంటే తెలుసుకోవడం వలన, యథార్థ వివేకం జ్ఞానం పొందాడు కాబట్టి అటువంటి వ్యక్తికి ముక్తి కలిగింది. కర్మలు నాశనం చేశాడు కాబట్టి ముక్తి కలిగింది. కాబట్టి విముక్త బోధ నా సృష్టి ప్రధాన, విముక్తుడికి ముక్తాత్మకి బోధం కలిగింది కాబట్టి, వివేకం కలిగింది కాబట్టి సృష్టి ప్రధాన సృష్టి, నా ప్రధాన సృష్టి అనేది కనిపించదు. ఎలాగంటే లోకవత్ అంటే ఒకసారి ముక్తి కలిగితే మన దాని తిరిగి చూడమాట, దాని వైపు తిరిగి చూడమాట. ఎలాగంటే లోకవత్ ఉదాహరణ, లోకం యొక్క దృష్టాన్ని చూపించాడు. లోకంలో ఏ దృష్టాంతం చూద్దాం భాషలో. చూడండి, విముక్తో అహమితి బోధాత్, అహం విముక్త, నేను విముక్తుడి అయ్యాను, నేను ముక్తిని పొందాను, నేను కర్మను నాశనం చేసుకున్నాను. అది ఎవరికైతే బోధం ఉంటుందో, ఎవరికైతే అనుభూతి ఉంటుందో, విముక్తో అహమితి బోధాత్, బోధం కలగడం వలన అంటే జ్ఞానం కలగడం వలన విముక్తం ప్రతి ప్రధానస్య సృష్టి నా భవతి. అందుకే విముక్తి అంటే ముక్తాత్మ పట్ల ప్రధాన సృష్టి యొక్క కార్య జగత్తుని కనిపించదు, నా భవతి, అది ఉండదు. ఎలాగంటే లోకవత్ కృతకృత్యత్వాత్, లోకంలో ఏ విధంగా ఒకసారి తృప్తి చెందినటువంటి వ్యక్తి కృతకృత్యుడవుతాడో, అలాగే ఇక్కడ కూడా ఎవరైతే వివేకాన్ని పొంది కృతకృత్యుడయ్యాడో, వివేక జ్ఞానాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది కృతకృత్యుడయ్యాడో వారి పట్ల ఈ ప్రకృతి యొక్క సంసర్గం మళ్ళీ ఉండదు. ప్రకృతితో ఎటువంటి సంబంధం ఉండదు. అంటే మళ్ళీ దాన్ని తిరిగి ప్రకృతిని తిరిగి చూడు. ప్రకృతిలో ఉండేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయి, పుణ్యకర్మలు పాప కర్మలు, వాటిని తిరిగి చూడు. ఏ విధంగా అంటే లోకంలో ఒక వ్యక్తి తృప్తి చెందిన తర్వాత మళ్ళీ దాని వైపు తిరిగి చూడడు. ఏంటంటే అది యథా లోకే భుక్తో భోజనో నా పునర్భోజనాయ ప్రవర్తతే. లోకంలో అయితే బాగా కడుపుండే భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆ భోజనం కొరకు తిరిగి చూడండి, మళ్ళీ ఆ భోజనం కొరకు తిరిగి చూడమాట. ఎవరైతే కడుపుండే భోజనం చేసేసారో మళ్ళీ ఎటువంటి పదార్థం వచ్చినా కూడా మళ్ళీ తినటానికి దాంట్లో లీనం కాడమాట, ప్రవృత్తుడు కాడు. అది అంటే ఒకసారి తిని కడుపుండే కృతకృత్యుడు ఏమాట, కడుపు నిండిపోయింది. అది కడుపు నిండిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ తిరిగి చూడమాట, ఆ భోజనం వైపు తిరిగి చూడు. అలాగే ఎవరైతే వివేక ఖ్యాతి చేత బోధం కలిగిందో, ముక్తుడయ్యాడో, మళ్ళా ఈ సృష్టి పట్ల తిరిగి చూడు, సృష్టి వైపు తిరిగి చూడమాట. సృష్టిలో మాయ ఒక
అవిద్య అంధకారంతో యుక్తమై ఉన్నామాట. సంసార బంధనే కారణం. కాబట్టి దాని వైపు ఒకసారి తృప్తి చెందిన తర్వాత వివేకం ద్వారా, ఆత్మానుభూతి ద్వారా మళ్ళీ తిరిగి చూడడు. ఈ విధంగా ఒక లోకంలో లౌకిక వ్యక్తి ఏ విధంగా భోజనం కడుపుని తిన్న తర్వాత మళ్ళీ ఆ భోజనం వైపు తిరిగి ఏ విధంగా ముందుకు వెళ్ళడం, అటువైపు ముందుకు వెళ్ళడం, అలాగే ఇక్కడ కూడా జీవన్ముక్త ఆత్మ విషయం తీసుకోవాలి. ఒకసారి ముక్తిని పొందిన తర్వాత, ఆ అనుభూతిని పొందిన తర్వాత మళ్ళీ ప్రకృతిని చూడదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఓకే, అందుకే ముక్తాత్మ పట్ల ఈ ప్రధాన ప్రకృతి యొక్క సృష్టి ఎందుకు ఉండదంటే, ఎందుకంటే ముక్తుడు అయ్యాడనే బోధన కలిగింది కాబట్టి, వివేకం కలిగింది కాబట్టి ఆ ప్రధాన ప్రకృతి, ప్రధాన సృష్టి యొక్క నిర్మాణం అనేది కనిపించదు ఆ జీవన్ముక్తాత్మకి, అంటే ఆ ముక్తాత్మకి. దానికి లోకవత్ ఉదాహరణ మనం చూసాం. అలా చెప్పిన తర్వాత మళ్ళీ పూర్వపక్షి ఏ విధంగా అడుగుతున్నారు చూడండి. నన్ను విముక్తో నా ప్రవర్తేత సృష్టి భోగాయ. సరే, విముక్త ఎవరైతే ముక్తుడయ్యాడో, జీవన్ముక్తుడయ్యాడో ఆ జీవాత్మ సృష్టిలో ఉండే భోగాలను అనిపించడం కోసము మళ్ళీ తిరిగి రాదు. మళ్ళీ నా ప్రవర్తిత విముక్త నా ప్రవర్తిత సృష్టి భోగాయ, సృష్టిలో ఉండే భోగాల కోసం మళ్ళీ ప్రవర్తితుడు కాడు. ఎందుకంటే ముక్తుడు అయిపోయాడు కదా, ఆ బోధన కలిగింది, ఆ జ్ఞానం కలిగింది కాబట్టి ప్రధాన సృష్టి చూపించడం లేదు. ఆ జీవాత్మ కూడా అటువైపు తిరిగి చూడటం లేదన్నమాట. అందుకే విముక్త నా ప్రవర్తి, ముక్తాత్మ ప్రవృత్తి జరగదు. సృష్టి భోగాలను అనిపించడం కోసం మళ్ళీ ప్రకృతి వైపు తిరిగి చూడటం అనమాట. కింటు ప్రధానస్య విభుత్వత్వాత్, కానీ పొదుపక్షం అంటున్నాడు సరే తిరిగి రాదు, బాగానే ఉంది, కానీ ప్రధాన ప్రకృతి విభు కదా, అన్ని చోట్ల వ్యాపించి ఉంది కదా, విశ్వం అంతా వ్యాపించి ఉందని చెప్పావు. ప్రధానస్య విభుత్వాత్, విభు అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంది. ఏ విధంగా పరమాత్మ కణకణంలో వ్యాపించి ఉన్నాడో అలాగే ఈ బ్రహ్మాండం అంతా కూడా విశాలంగా విశ్వం అంతా వ్యాపించి ఉంది. విశ్వాలంతా వ్యాపించి ఉంది కదా, సర్వత్ర తస్య సృష్టి కార్యాయ ప్రవృత్తత్వాత్, సృష్టి కార్యం కోసం, సృష్టి పని కోసం మొత్తం అంతటా వ్యాపించి ఉంది, ప్రవృత్తమై ఉన్నమాట. అటువంటప్పుడు విముక్తస్యాపి తత్ సృష్టి ఉపగమనం తు భవిష్యతి ఇత్యత్ర ఉచ్యతే. మళ్ళా ఈ కార్యజగత్ సృష్టి అంతా వ్యాపించి ఉంది కదా, అందులో విముక్తస్యాపి ముక్తాత్మ ఏదైతే ఉండదో వారు తత్ సృష్టి ఉపగమనం తు భవిష్యతి, మళ్ళీ సృష్టి సంబంధం కనిపిస్తుంది కదా. నువ్వేం చెప్పావు? నా ప్రధానస్య సృష్టి నా అని చెప్పావు. అంటే ఆ ముక్తాత్మ పట్ల ప్రధాన సృష్టి అనేది ఉండదు అని చెప్పావు. కానీ ఎందుకు ఉండదయా అని చూపిస్తున్నామాట. విముక్తస్యాపి తత్ సృష్టి ఉపగమనంతో భవిష్యతి. ఎందుకంటే ఈ సృష్టి, ఈ బ్రహ్మాండ ప్రధాన ప్రకృతి మొత్తం అంతటా వ్యాపించి ఉంది. అంతటా విశ్వంత వ్యాపించినప్పుడు అందులోనే ఈ జీవాత్మ ఉంది కాబట్టి ఆ ముక్త జీవాత్మ ఉంది కాబట్టి ఆ ముక్త జీవాత్మ కూడా ఇది వర్తిస్తుంది కదా, ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది కదా. కాబట్టి తత్ సృష్టి ఉపగమనంతో భవిష్యతి. ఉపగమనంతో సంబంధం, ప్రకృతితో సంబంధం అయితే ఖచ్చితంగా నువ్వు ప్రకృతితో సంబంధం ఉండదు అంటున్నావు. కానీ ప్రకృతి సంబంధం సృష్టి అనేది అన్ని చోట్ల వ్యాపించి ఉంది. విభూ రూపంలో, వ్యాపక రూపంలో విశ్వంతో వ్యాపించింది కాబట్టి అలాగే ముక్తాత్మలో కూడా, ముక్తాత్మకు ఈ సృష్టి యొక్క ప్రక్రియ కనిపిస్తుంది, అక్కడ ఇది కూడా వ్యాపించి ఉంటుంది అని పొదుపక్షి అడిగినప్పుడు, అంత వ్యాపిస్తుంది అని అడిగినప్పుడు సిద్ధాంతి దానికి సమాధానం కాదని చెప్తాడు. నా అన్యోపసర్పణే అపి ముక్త భోగో నిమిత్తాభావాత్. అన్య ఉపసర్పణే అపి అంటే భోగ్య రూపమైనటువంటి ప్రధాన ప్రకృతి అన్య ఉపసర్పణే అపి ముక్తస్య ఉపభోగ అంటే ఆ ముక్త పురుషుకు ఉపభోగం అనేది సంభవించదు. ఎందుకు? నిమిత్తాభావాత్, నిమిత్తం లేదు కాబట్టి, నైమిత్తికం లేదు కాబట్టి. అంటే విముక్త పురుషుడు ఏదైతే ఉన్నారో, నన్ను విముక్త నా ప్రవర్తేత సృష్టిలో ఉండే భోగాల కోసం ప్రవర్తుడు కాని చెప్పుకున్నాము. ఓకే, నా అన్య ఉపసర్పణేపి ముక్తోపభోగో నా నిమిత్తాభావాత్ అంటే ముక్త పురుషుడికి ఉపభోగం అనేది ఉపసర్పణ ఉన్నప్పుడు కూడా, యుక్తమైనప్పటికీ కూడా అది నిమిత్తం కాదు. అంటే ఒక అనుకుందాం, సృష్టి అనేది వ్యాపించి ఉంది విభు కాబట్టి, ఆ విభు అంత సర్వమంత విశ్వంత వ్యాపించి ఉంది, ఈ లోకాంతంలో వరకు వ్యాపించి ఉంది ఈ సృష్టి యొక్క ప్రధాన ప్రకృతి యొక్క వ్యాపకత్వం. అటువంటిప్పుడు అందులోనే ఈ విభు జీవాత్మ కూడా ఉంది. విభు జీవాత్మను ప్రకృతితో సంబంధం ఏర్పడింది కాబట్టి, ప్రధాన ప్రకృతితో ఏర్పడింది కాబట్టి ముక్తాత్మ కూడా ఏదో సంసార బంధంతో బంధించబడింది అన్నమాట, సృష్టితో బంధించబడింది. అంటే ఏదో ఒకటి కర్మశేషంగా ఉంటుంది, కర్మతో లిప్తం అవుతుంది అని
ఆలోచన చేసినప్పుడు సిద్ధాంతి దానికి సమాధానం చెప్పాడు. చూడండి, దీనికి నిమిత్త అభావాలు, కానీ నైమిత్తికం లేదు కాబట్టి అటువంటి ప్రకృతితో సంబంధం ఏర్పడినప్పుడు కూడా భోగాల పట్ల ప్రవృత్తి కాదు అని చెప్పి సిద్ధాంతికి సమాధానం చెప్తున్నాడు. చూడండి, అన్య ఉపసర్పణే అపి ముక్తోపభోగ నా, అంటే భోగ్యాయా ప్రధాన సృష్టే ఉపసర్పణే అంటే భోగ్య స్వరూపం అంటే ప్రధాన సృష్టి ఏదైతే ఉందో, ఎంత భోగ్య వస్తు భోగాల కోసమే సృష్టి యొక్క నిర్మాణం జరిగిందన్నమాట. అందుకే భోగ్యాయా ప్రధాన సృష్టే ఉపసర్పణే అంటే ముక్త సమీప గమనే అపి, అంటే ముక్త పురుషుకు సమీపంగా విద్యమానంగా ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ సృష్టి అంతా ప్రధాన ప్రకృతి మొత్తం సర్వాంత విశ్వంతో వ్యాపించి బ్రహ్మాండం అంతా వ్యాపించింది కదా, అట్లా వ్యాపించినప్పటికీ కూడా ఉపసర్పణే అపి ముక్త సమీపం ఉపగమనే అపి సమీప గమనే అపి సమీపంలో విద్యమానంగా ఉన్నప్పటికీ కూడా, అంటే ముక్తస్య ఉపభోగం నా భవతి, అంటే ముక్త పురుషుకు దగ్గరగా ప్రకృతి ఉన్నప్పటికీ కూడా ముక్త పురుషస్య ఉపభోగం నావదు, ముక్త పురుషుడికి ఉపభోగం కలగదు, ముక్త పురుషుడికి ఉపభోగం కలగదన్నమాట. ఏ విధంగా సంసారంలో ఉండే బద్ధాత్మకు ఉపభోగం సాంసార విషయాల పట్ల ఏ విధంగా లిప్తమవుతుందో, అలాగే జీవన్ముక్త ఆత్మ సాంసార విషయాల పట్ల ఆ ప్రకృతి యొక్క సంబంధం ఉన్నప్పటికీ కూడా ముక్తస్య ఉపభోగం నాభవతి, ముక్త పురుషుడికి ఉపభోగం కలగదు, ఉపభోగం సిద్ధించదు. ఎందుకు? నిమిత్త అభావాత్, ఉపభోగ నిమిత్త భూతాయా వాసనాయా అభావాత్. కానీ ఆ ఉపభోగం చేయడానికి ఆ లోపల సంస్కారం అంటూ లేదు, లోపల కర్మలు అంటూ లేవు, మొత్తం కర్మలు దగ్ధబీజం చేసామన్నమాట. అటువంటి వాసన రూప సంస్కారం లేదు కాబట్టి అక్కడ నిమిత్తమే లేదు. నిమిత్తం ఉంటే నైమిత్తికం ఉత్పన్నమేదన్నమాట. అక్కడ నిమిత్తమే లేదు కాబట్టి అక్కడ విత్తనమే లేదు. మొత్తము కర్మాశయాన్ని మొత్తం దగ్ధబీజం చేసామంట, నష్టం చేసామంట. అంటే ఆలంబనం కనిపించినప్పటికీ కూడా, వాసనానుగుణంగా ఆలంబనం కనిపించినప్పటికీ కూడా ఏ వాసన ఉత్పన్నం కాదు. ఎందుకంటే పూర్తిగా నష్టం చేసాం, దగ్ధబీజ భావం చేసే ముక్తిని పొందగలిగామట. కాబట్టి నిమిత్తమే లేదు కాబట్టి ఇక్కడ అది ప్రకృతితో సంబంధం ఏర్పడినప్పటికీ కూడా, ప్రకృతితో జీవాత్మకి సంబంధం ఏర్పడినప్పటికీ కూడా ఇక్కడ ఉపభోగం అనేది జీవాత్మ కలగదు. పూర్వపక్షకు అభిప్రాయం ఏంటి? ముక్త ప్రధాన ప్రకృతి అని అన్ని చోట్ల వ్యాపించి ఉంది కదా, ముక్తాత్మ కూడా వ్యాపిస్తుంది. ముక్తాలు వ్యాపించినప్పుడు సుఖ దుఃఖానుభూతి అంటే దానికి కలుగుతున్నామట. అంటే సాంసారిక బంధంతో యుక్తమై ఉంటున్నామట. కానీ లేదు, ఆ సంసారంతో సృష్టితో ప్రకృతితో సంబంధం ఏర్పడినప్పటికీ కూడా దాని నిమిత్తం ఆ జీవాత్మ నిమిత్తం అంటూ లేదు, అంటే వాసన రూప నిమిత్తం అంటూ లేదు. అందుకే ఉపభోగ నిమిత్త భూతాయ, ఉపభోగ నిమిత్తానికి ఉపభోగం అనుభవించడానికి నిమిత్త భూతమైనటువంటి వాసన అనే ఉండదు, సంస్కారం అంటూ ఉండాలన్నమాట. వాసనయ అభావ, వాసన లేదు కాబట్టి, సంస్కారం లేదు కాబట్టి, అది దగ్ధబీజభావం చేయబడినాయి కాబట్టి ఇక్కడ అది లిప్తం కాదు. అందుకే ముక్తోపభోగ ఉపసర్పణేపి నా, ఉపభోగం కలగదు. అందుకే వాసన కలు వివేకాత్ నివృత్త. వాసన అనేది వాసన రూప సంస్కారం, పుణ్య రూప కర్మశం పాప రూప కర్మశం ఏదైతే ఉందో, అంటే ఇంకా కర్మాశం అయితే ఉందో అది, అంటే వాసన రూపి సంస్కారం, వాసన రూపి కర్మాశం ఏదైతే ఉందో అది వివేకాత్ నివృత్త, వివేకం చేత నష్టం చేసుకున్నాడు అనమాట. ఆ యోగ సాధకుడు వివేకం చేత అతనిలో ఉండే అజ్ఞాన అవిద్య అంధకారాన్ని వివేకాత్ నివృత్తం చేశాడు, దాన్ని నష్టం చేశాడు. కాబట్టి తస్మాత్ ముక్తస్య సమీపేపి, ముక్త పురుషుడికి ఆ ప్రకృతి సమీపంగా ఉన్నప్పటికీ కూడా, ప్రాప్తమైనప్పటికీ కూడా ప్రధాన సృష్టి ఉపభోగో నాబోతే, ఈ ప్రధాన సృష్టి యొక్క ఉపభోగం కలగదు. అంటే ఈ సృష్టి ఎవరితో సంబంధం ఏర్పడుతుందో వాళ్ళకి ఉపభోగాన్ని అందజేస్తుంది. అంటే ఈ విశ్వం అంతా ఈ సృష్టి వ్యాపించి ఉంది కదా, ఈ సృష్టిలో అంతా వ్యాపించి ఉన్నది, ముక్తాత్మ కూడా అందులో వ్యాపించి ఉంది. సో ముక్తాత్మ కూడా వాసన సంస్కారం ఏమిటి, సుఖ దుఃఖానుభూతి కలగాలి కదా. కానీ ఇక్కడ అందులో నిమిత్తమే లేదు, నిమిత్తభూత వాసన అనేది అక్కడ లేదు కాబట్టి, అభావం ఉంది కాబట్టి అటువంటి స్థితి లేదు. ఎందుకంటే వివేకం చేత అతనిలో ఉండే అవిద్య అంధకారాన్ని కర్మాశయాన్ని పూర్తి నష్టం చేశాడు కాబట్టి. తస్య ముక్తస్య సమీపంగా ఉన్నప్పటికీ కూడా, సమీపేవి ప్రాప్తాయా ప్రధాన సృష్టి, అది సమీపంగా ఉంది ప్రధాన ప్రకృతి ఉన్నప్పటికీ కూడా ఎటువంటి భోగాలతో లిప్తం కాడు, దూరంగా ఉంటాడు, స్థిరంగా స్థిమితంగా ఉంటాడని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. స్లైడ్ మార్చండి. ఈ రకంగా చెప్పిన తర్వాత ఏవం కేచిన ముక్తాః కేచిన బద్ధాః పురుషాః సంతి
ఇత్తం. ఈ రకంగా పురుష బహుత్వం వ్యవస్థాత. అందుకే ఇక్కడ జీవాత్మలు ఉంటారు, బద్ధాత్మలు ఉంటారు అన్నమాట. ప్రకృతిలో ఈ సృష్టిలో ఈ బ్రహ్మాండంలో ముక్తాత్మలు కూడా ఉంటారు. ముక్తాత్మలు ఉన్నప్పటికీ కూడా సృష్టి అంతటి వ్యాపించి ఉందా, ఉన్నప్పటికీ కూడా ఆ వాస్తవిక సంస్కారం అనే నిమిత్తం లేదు కాబట్టి ఉపభోగాలు అనుభవించదు. ఏవైతే సాంసారిక బంధంలో ఉన్నటువంటి జీవాత్మలు ఏవైతే ఉన్నాయో వారికి వాస్తవిక సంస్కారం ఉంది కాబట్టి సాంసారిక సుఖ దుఃఖాలను అనుమతి పొందుతూ ఉంటారు. కాబట్టి అందుకే చెప్పారు ఇక్కడ ఏవం కేచిన ముక్తాహ, ఇదక కొంతమంది ముక్తాత్మలు ఉంటారు, కేచిన బద్ధ కొందరు బద్ధాత్మలు ఉంటారు. బద్ధాత్మ కేచిన బద్ధాహ పురుష, కొంతమంది బద్ధ పురుషులు ఉంటారు, సంసారికంలో బంధించబడిన పురుషులు ఉంటారట. పురుషాహ సంతి ఇది ఇత్తం అంటే ఈ రకంగా కొంతమంది ముక్తాత్మలు కొంత బద్ధాత్మలు ఉంటారన్నమాట. అందుకే పురుష బహుత్వం వ్యవస్థాత. అందుకే ఇక్కడ పురుష బహుత్వం కనిపిస్తున్నమాట. అంటే జీవాత్మ యొక్క బహుత్వం బాహుల్యం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే జీవాత్మ ఉన్నది ముక్తాత్మ ఇద్దరు ఉన్నదన్నమాట. అందుకే పురుష బహుత్వం వ్యవస్థాత. పురుష బహుత్వం అనేది మనకు కనిపిస్తుంది. వ్యవస్థ కారణంగా పురుష బాహుల్యం ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి భాష్యంలో ముక్త బద్ధ వ్యవస్థాత అంటే ముక్త పురుషుకి బద్ధ పురుషుకి వ్యవస్థ వలన, ముక్త బద్ధ వ్యవస్థాత వ్యవస్థించడం వలన పురుష బహుత్వం ఇది. పురుష బహుత్వం అస్తి. కాబట్టి పురుషం యొక్క బాహుల్యం ఉంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. కానీ ఇక్కడ మళ్ళీ పూర్వపక్షే శంకించిన సిద్ధాంతే ఒకవేళ పూర్వపక్షి పురుష బహుత్వం వస్తే అని చెప్పుకున్నాం కదా, అలా ఆ సందర్భంలో మళ్ళా దృష్టిలో పెట్టుకొని ఆశంక్య సమాధత్యం మళ్ళీ సిద్ధాంతం చెప్తున్నట్టే దాన్ని ఒక దాంట్లో సందేహించి ఆ సందేహానికి నివృత్తి కూడా సమాధానం కూడా చెప్తున్నమాట. అందుకే చెప్పాడు ఇక్కడ ఆశంక్య సమాధత్తే. పైన ముక్త బద్ధ వ్యవస్థాత పురుష బహుత్వం అస్తే అని చెప్పాం, పురుష బహుళ్యం ఉంది, పురుషాధిక్యం ఉందని చెప్పుకున్నాం. అలా చెప్పిన తర్వాత ఆశంక్య సమాధత్యం, ముందుగా ఆశంకించి సందేహించి ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. చూడండి, ఉపాధిశ్చేత్ తత్ సిద్ధౌ పురుషద్వయం. ఉపాధిశ్చేత్ ఉపాధి భేద కారణంగా సిద్ధిస్తుంది. ఉపాధిశ్చేత్ తత్ సిద్ధౌ ఉపాధి కారణంగా సిద్ధిస్తుందంటే అప్పుడు ఏమవుతుంది, పునః ద్వైతం. అది మళ్ళా పునః ద్వైతం ఏర్పడుతుంది. పునః ఏర్పడుతుంది, ద్వైత ప్రసంగం వస్తున్నమాట అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి 46 సూత్రం చెప్పారు. శుద్ధం ఉపాధిశ్చేత్ తత్ సిద్ధౌ పునర్ద్వైతం. ఉపాధి కారణంగా అది సిద్ధించడం చేత పునః ద్వైతం ఏర్పడుతుంది. అది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి భాష్యంలో పురుష ఉపాధి చేత్ అంటే పురుషస్య అంటే ముక్తత్వ బద్ధత్వయో అంటే ముక్తాత్మ అది బద్ధాత్మ రెండిటికి పురుషుని యొక్క ముక్తత్వ బద్ధత్వయో కారణం అంటే ఉపాధిరస్తి. ముక్తాత్మకైనా బద్ధాత్మ కారణం ఉంది. అక్కడ ముక్తాత్మ వివేకం ఉంది, వివేకం కారణము, బద్ధాత్మకు అవివేకం అవిద్య కారణం అట. అందుకే ముక్త బద్ధత్వయో కారణం ఉపాధిరస్తి. ఉపాధి ఉందట, కారణం ఉంది ఇక్కడ. కారణం అంటే ఉపాధి ఉంది అనమాట. అంటే చెప్పా జీవాత్మకు ముక్తాత్మకు వివేకం ఉంది, బద్ధాత్మలకు ఏముంది, అవివేకం అజ్ఞానం ఉందన్నమాట. అందుకే కారణం ఉపాధిరస్తి. కాబట్టి నా పురుష బహుత్వం పురుషస్తు ఏకః ఏవ. పురుషుడు మాత్రం ఒకడే. ముక్తత్వం బద్ధత్వం చ అధికృత్య ముక్తత్వం బద్ధత్వం చ అంటే ముక్త పురుషుడు బద్ధ పురుషుడు చెప్పి ఏం చెప్తున్నామో అది అధికరించి అంటే గ్రహించబడి పురుష బహుత్వ సాధనం నా యుక్తం. అనేక పురుష జీవాత్మలు ఉన్నాయని చెప్పడము యుక్తి సంగతం కాదు అని ఏదైతే ఇది పూర్వపక్షాన్ని సిద్ధాంతం తీసుకోవద్దు అలా అంటున్నాడ. పురుష బహుత్వ సాధనం నా యుక్తం అంటే అక్కడ మనకు పురుష బాహుల్యం ఉందని చెప్పాం కదా. ముక్తాత్మలు కొంతమంది జీవాత్మలు బద్ధాత్మలు ఉన్నారు కాబట్టి పురుష బాహుల్యం ఉందని చెప్పే వ్యవస్థ కారణంగా ఇక్కడ ఏమంటున్నాం అంటే పురుషస్య ముక్త బద్ధత్వయో కారణం ఉపాధిరస్తి. ఉపాధి ఉంది, కారణం ఉంది. కాబట్టి నా పురుష బహుత్వం పురుషస్తు ఏకయ పురుషుడు మాత్రం ఒకడే ఉంటాడు. కానీ ముక్తత్వం బద్ధత్వం చ అధికృత్య అంటే ముక్తాత్మ బద్ధాత్మను అధికరించి పురుష బహుత్వ సాధనం నా యుక్తం. కాబట్టి ఈ ముక్తాత్మ బద్ధత్వను అధికరించి పురుష జీవాత్మను పురుష బహుత్వ సాధనం అంటే పురుషుల్లో బహుత్వం ఉందని చెప్పడము యుక్తి సంగతం కాదు. ఎందుకంటే యతః తద్ బహుత్వం ఉపాధి
కృతమితి చేత్ ఉచ్యతే. ఏదైతే బహుత్వం ఉందో నువ్వు ఏదైనా అధికృతం చేసుకునే పురుష బహుత్వాన్ని చెప్తున్నావో అది నువ్వు అలాగా అంటే గిన యత తద్ బహుత్వం ఉపాధి కృతమితి, అది బహుత్వం అనేది ఉపాధి కృతం అని చెప్పి ఒకవేళ స్వీకరిస్తే గిన, అలా అంటే గిన ఉపాధి భేదం చేత ద్వైతం ఏర్పడుతుంది అని ఒకవేళ అంటే గిన దానికి సమానం చెప్తాం. తత్సిద్ధౌ పునః ద్వైతం. ఒకవేళ ఉపాధి భేదం సిద్ధించినప్పుడు ఆ తత్సిద్ధం సిద్ధించినప్పుడు కార్యద్వయం ఏర్పడుతున్నాడు. ఏర్పడుతుంది కార్యద్వయం ఏర్పడుతున్నమాట. అవేంటి? ఉపాధితో భేద సిద్ధౌ పునః తథైవ ద్వైతం. అంటే ముక్తత్వ బద్ధత్వే స్థితే ఏవ తేన కేచిన ముక్తాః కేచిత్ బద్ధాః సంతి. పురుషాః ఇతి తథైవ పురుష బహుత్వం సిద్ధం తిష్టత్యేవ. కానీ పురుష జీవాత్మ మాత్రం పురుష బహుత్వం అది సిద్ధంగానే ఉంటుంది, అలాగే ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ముక్తత్వ బద్ధత్వ రూపంలో స్థితి అనేది ఏంటి? కొంతమందేమో ముక్తాత్మలు ఉంటుంది, కొంతమంది బద్ధాత్మలు ఉంటారు. కానీ ఈ రకంగా పురుషుల్లో తథైవ అదే విధంగా పురుష బహుత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. పురుష బహుత్వం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి. అంటే ఉపాధి భేదం కారణం చేత నువ్వు అలాగా స్వీకరిస్తే గిన పురుష బహుత్వ సాధనం అని చెప్పి స్వీకరిస్తేనా యుక్తి సంగతం కాని చెప్పి కదా. యుక్తిగా లేదండి, తత్ సిద్ధ ద్వైతం అంటే రెండు ఏర్పడతాయి అంటే పురుష బహుత్వం సిద్ధిస్తున్నమాట. కాబట్టి తథైవ పురుష బహుత్వం సిద్ధం భవతి అతైవ తిష్టత్యేవ, ఇలాగే ఉంటుంది. అంటే కొంత బద్ధాత్మలు, కొంత జీవాత్మలు, ముక్తాత్మలు కూడా పురుష బాహుల్యం చేత ఆధిక్యం చేత ఇక్కడే ఉంటారు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు. ఇలా చెప్పిన తర్వాత 47వ సూత్రం ఒక చూడండి. ఉపాధి, ఇక్కడ పైన సిద్ధాంతం చెప్పాడు, ముందు ప్రశ్నించి ఉపాధి చేదు ఉపాధి అని చెప్పాడు. ఉపాధి కారణంగా చేత ఉపాధి కారణం ఉంది, అందుకే పురుష బహుత్వం చెప్పాం. కానీ మామూలుగా అయితే పురుషస్తు ఏకహేవ అని చెప్పాం, పురుష జీవాత్మ ఒకటే అని చెప్పాం. కానీ ఉపాధి భేదం చేత అంటే ముక్తాత్మ బద్ధాత్మ కారణం చేత ఈ పురుష బాహుళ్యం చెప్పాం. మామూలుగా జీవాత్మ ఒకటే అని చెప్పి చెప్పామట. ఇవన్నీ జీవాత్మ ఒకటే అని జీవాత్మ యొక్క అంశాలు అని చెప్పి కొంతమంది యొక్క అభిప్రాయం అన్నమాట. అంటే ఆ రకంగా వెళ్తున్నా ద్వైతం ఏర్పడుతుంది, రెండే ఏర్పడతాయి మళ్ళీ. అంటే జీవాత్మ బద్ధాత్మ ఉంటే ఇంకా ఏం ఉండదని చెప్పి దోషం వస్తుందన్నమాట. అది చూపించామట. అంటే పైన విషయాన్ని చెప్పిన విషయాన్ని ఆధారం చేసుకొని సిద్ధాంతి ఇక్కడ మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు. ఉపాధి నాస్తిర, కానీ ఉపాధి అని చెప్తున్నావు కదా నువ్వు, పైన ఉపాధి కారణం చేత అది సిద్ధిస్తుంది చెప్తున్నావు. కానీ ఉపాధి నాస్తిర, ఉపాధి అనేది ఎప్పుడు స్థిరంగా ఉండదు. సతు ఖలు అవిద్యాకుహ మిథ్య అసత్య. అంటే ఇది ఉపాధి అనేది ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఇది ఒక అవిద్య, మిథ్య అంటే మిథ్యాజ్ఞానంతో యుక్తమైంది, అసత్యంతో యుక్తమైంది అన్నమాట. అవిద్యాకః మిథ్య అసత్య తేన న పురుషస్య ముక్తత్వం బద్ధత్వ భేదేపి స్థిర, ముక్తత్వ బద్ధత్వేపి స్థిర తస్మాత్ నా పురుష బహుత్వం ఇది అత్ర ఉచ్యతే. కాబట్టి ఈ సమాధి అనేది శాశ్వతంగా స్థిరంగా ఉండదు. ఇది అవిద్యా మూలకము, మిథ్యా మూలకము, అసత్య మూలకము. కాబట్టి నా పురుషస్య ముక్త బుద్ధత్వ అభేదో అపి, ముక్తత్వము బుద్ధత్వం అనేది పురుషుల్లో అభేదంగా ఉన్నప్పటికీ కూడా స్థిరం తస్మాత్ నా పురుష బహుత్వం ఇది. స్థిరం అంటే స్థిరంగా స్థిమితంగా ఉంటుంది, అందుకే తస్మాత్ పురుష బహుత్వం ఇత్యత్ర ఉచ్యతే. పురుష బాహుళ్యం, పురుషాధిక్యం ఉందని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అదేంటో చూడండి. ద్వాభ్యామపి ప్రమాణ విరోధ. ద్వాభ్యాం అంటే ఉపాధేర్ ద్వాభ్యాం ప్రకారాభ్యం. ఉపాధి చెప్పిన ఉపాధి చెప్పిన కదా, ఉపాధేర్ ద్వాభ్యాం ప్రకారాభ్యాం స్థిరత్వ అంటే అవి చెప్తున్నావు. ప్రకారాలు ఏంటివి అవి కింద చూపిస్తున్నాడు. స్థిరత్వ అస్థిరత్వాభ్యాం అంటే ఒకసారి స్థిరంగా ఉంటే, ఇప్పుడు కొన్ని జీవాత్మ ముక్తాత్మలు కొన్ని బద్ధాత్మలు చెప్పిన కదా అవి. ఆ రకంగా ఉపాధేహి ద్వాభ్యాం ప్రకారాభ్యాం అంటే వాస్తవిక అవాస్తవికాభ్యాం. వాస్తవంగా అవాస్తవికంగా ఉండటం వలన సత్యత్వ మిథ్యాత్వ అభ్యాం, సత్యత్వ మిథ్యాత్వాభ్యాం అంటే సత్యం వలన సత్యం చెప్పడం కదా, మిథ్య అంటే అబద్ధం చెప్పడం
వాటి ద్వారా కూడా ఇక్కడ ప్రమాణ విరోధం వస్తుంది. రెండు ఉన్నాయంటే బద్ధాత్మలో సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ ఉంటుంది. ముక్తాత్మలో ఒకటి ఇదంటే ఏమి ఉండవండి, స్థిరంగా స్థిమితంగా ఉంటున్నామంట. అందుకే స్థిరత్వ అస్థిరత్వ, వాస్తవికం అవాస్తవికం, అలాగే వివేకం అవివేకం, సత్యం అది మిథ్యాత్వం అని చెప్పి అన్ని మనం చెప్పుకున్నామట. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు కలు ప్రమాణ విరోధం వస్తాయి, ప్రమాణిక విరుద్ధం కాదు. ఇవన్నీ కూడా ప్రమాణ విరుద్ధం కాదు. ప్రమాణం కలు పురుష బహుత్వస్య, కానీ ప్రమాణం చెప్తుంది పురుష బహుత్వ, అనేక జీవాత్మలు అనేక పురుషులు ఉన్నాయని చెప్పి చెప్తున్నామట. మనకి సిద్ధాంత ప్రకారంగా ప్రమాణం కలు పురుష బహుత్వస్య విధానం చెప్తున్నామట. అది ఇక్కడ ప్రమాణం చూపించదు. ప్రమాణం కలు పురుష బహుత్వస్య, పురుష బాహుళ్యం ఉందని చెప్పడానికి ప్రమాణం ఏంటి ఇక్కడ? ఏ తద్విదు అమృతాస్తే భవంతి అథ ఇతరే దుఃఖం ఏవ అపియంతి. ఏ తద్విదు, ఎవరైతే తద్విదు తెలుసుకుంటారో, అమృత అంటే తద్విదు అంటే ఆ పరంపిత పరమాత్మ తెలుసుకుంటారో, ఏ తద్విదు తెలుసుకుంటారో, అమృతాహ వాళ్ళంతా అంటే అమృతమయం అవుతారు, అంటే మోక్షమయం అయిపోతారు. అమృతాహ తే భవంతి, అమృతంగా అయిపోతారు అంటే మోక్షాన్ని పొందగలుగుతారు. అథ ఇతరే దుఃఖమేవ అపియంతి, ఎవరైతే ఆ అమృత స్వరూపం పరమాత్మ తెలుసుకునేదో వాళ్ళు దుఃఖమేవ అపియంతి, దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. దుఃఖంలో ఈ సంసారంలోనే ఆవాగం చక్రంలో తిరుగుతూ ఉంటారు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాలి. కాబట్టి అత్ర ప్రమాణం ఏం చెప్పబడింది? ఏ తద్విదు, ఎవరైతే ఆ పరంపిత పరం తెలుసుకుంటారో అమృతాహ భవంతి ఇతరే దుఃఖం ఏవ అపియంతి, దుఃఖాన్ని పొందుతారని చెప్పి ఇక్కడ బృహదారణ్యక ఉపనిషత్తు యొక్క మంత్రం చూశాము. తర్వాత ఇక్కడ అత్ర ప్రమాణే ముక్తాహ అపి బహవో బద్ధాహ అపి బహవో సంతి. అంటే ప్రమాణం ఏంటి ఇక్కడ? అత్ర ప్రమాణి, ఈ ప్రమాణంలో ముక్తాహ అపి బహవః బద్ధాహ అపి బహవః, అంటే ముక్త పురుషులు చాలా మంది ఉన్నారు, బద్ధాత్మలు కూడా చాలా మంది ఉన్నారు. బహవః సంతి ఇది స్పష్టంగా ఉంది. అంటే ముక్తాత్మలు కూడా ఒకటే జీవాత్మ కాదు, ముక్తాత్మలు కూడా ఉన్నాయి, బద్ధాత్మలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా అనేక జీవాత్మలు ఉన్నాయన్నమాట, అనేక జీవాత్మలు ఉన్నాయి ఇక్కడ. అందుకే చెప్పాము ప్రమాణే ముక్తాహ అపి బహవః, ముక్త పురుషులు జీవాత్మలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బద్ధాహ అపి బహవః, బద్ధాత్మలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది స్పష్టంగా మనం చెప్పుకున్నాం, స్పష్టం అస్తి. తో ఉపాధి స్థిరత్వే, ఉపాధి స్థిరత్వం, ఒకవేళ ఉపాధి స్థిరంగా ఉందనుకోండి, ముక్త బద్ధశ్చ ఇది పురుష ద్వైతమేవ యా తే బద్ధో వా ముక్తో వా ద్వౌ ఏవ పురుషౌ స్యాతాం. ఒకవేళ ఉపాధి స్థిరంగా ఉంటే, ఉపాధి ఒకే స్థిరంగా ఉంటే, స్థిరత్వం ముక్తో వా బద్ధశ్చ అంటే ముక్త ఆత్మలు కానీ బద్ధాత్మలు కానీ, ముక్త బద్ధశ్చ ఇది పురుష ద్వైతమేవ యా తే బద్ధః ముక్తః వా ద్వౌ ఏవ పురుషౌ, అంటే బద్ధాత్మలైనా జీవాత్మలే ముక్తాత్మలైనా ఈ రెండు మాత్రమే ఉంటాయంట. అందుకే బద్ధోవా ముక్తోవా, అది బద్ధాత్మ కావచ్చు ముక్తాత్మ కావచ్చు, ద్వౌ ఏవ పురుషౌ, ఈ రెండు పురుషులు మాత్రమే ఉంటాయి. కాబట్టి అది ఇక్కడే ప్రస్తావించారు. ఉపాధి స్థిరత్వే ముక్తో బద్ధశ్చ ఇది పురుష ద్వైతమేవ యా తే బద్ధః వా ముక్తో వా ద్వౌ ఏవ పురుషౌ, రెండు జీవాత్మ మాత్రమే. ద్వౌ ఏవ పురుషౌ స్యాతాం నా పురుష బహుత్వం ముక్తత్వ బహుత్వం బద్ధ బహుత్వం చ. కాబట్టి ఇక్కడ అనేక జీవాత్మలు ఉంటాయి, అనేక బద్ధాత్మలు కూడా ఉంటామంట. కానీ నా పురుష బహుత్వం, పురుష బాహుళ్యం అని చెప్పి చెప్పకూడదు. ముక్తత్వ బహుత్వం బద్ధత్వ బహుత్వం చ, అంటే ముక్తాత్మలు చాలా మంది ఉన్నారు, బద్ధాత్మలు చాలా మంది ఉన్నారు. ఓన్లీ ముక్తాత్మలు చాలా మంది ఉందని చెప్పి పురుష బహుత్వం ఎక్కువగా ఉందని చెప్పి చెప్పుకోకూడదు. ఇక్కడ ముక్త ఆత్మలు కూడా ఉండదు, బద్ధాత్మలు కూడా ఉండాలని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఈ రకంగా ఇత్తం ఉపాధి ప్రకారద్వయం, ఈ రకంగా ఉపాధికి ప్రకారద్వయం ఏదైతే ఉందో ప్రమాణ విరుద్ధం, అంటే ప్రమాణేతు ముక్తాహ అపి
బహవో బద్ధాః బహవః బద్ధాః అపి బహవః సంతి అపిచ అంటే ఇక్కడ ప్రమాణం లేదు. ముక్తాత్మవి బహవః బద్ధాత్మలు కూడా బద్ధాపి బహవః సంతి తస్మాత్ పురుష బహుత్వం సుతరాం సిద్ధం. కాబట్టి ఈ రకంగా పురుష సిద్ధి అనేది అనేకంగా ఉన్నాయి, పురుష జీవాలు అనేకంగా ఉన్నాయి, దాంట్లో సందేహం లేదన్నమాట. అది కొన్ని బద్ధాత్మలు ఉన్నాయి, కొన్ని ముక్తాత్మలు ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రమాణ్యతు ముక్తాః అపి బహవః బద్ధాః అపి బహవః సంతి, ఈ రెండు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తస్మాత్ పురుష బహుత్వం సుతరాం సిద్ధం. సుతరాం అంటే ఆసానిగా సరళంగా అది సిద్ధించింది. పురుష బహుత్వం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది అనేది మనం చూసామండి. ఈ రకంగా చెప్పిన తర్వాత ఇప్పుడు కొంచెం వేద భాష్యకారుని యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. ఏంటంటే అనిరుద్ధ వృత్తౌ విజ్ఞాని భిక్షు భాష్యే, అంటే అనిరుద్ధ వృత్తి భాష్యంలో విజ్ఞాని భిక్షు భాష్యంలో అనిరుద్ధ వృత్తో విజ్ఞాని భిక్షు భాష్యే చ ఇదం చ భాష్యే చ ఇదం చ అతః పూర్వం చ ఉభయ సూత్రే, పూర్వంలో రెండు సూత్రాలు ఏవైతే ఉన్నాయో పూర్వం చ ఉభయ సూత్రే ద్వైతం అంటే ద్వైతం సాధయిత్వం అన్యతా వ్యాఖ్యాతే. ఇక్కడ అనిరుద్ధ వృత్తి భాష్యంలో విజ్ఞాని భిక్షు భాష్యంలో ఏం చేశారంటే పూర్వంచ పూర్వంలో ఉన్నటువంటి ఉభయ సూత్రే ద్వైతం సాధయిత్వం అన్యతా వ్యాఖ్యతే. అక్కడ ద్వైతాన్ని సాధింపజేయడం కోసము ద్వైతాన్ని సాధించడం కోసము సిద్ధింపజేసుకోవడం కోసము అన్యతా వ్యాఖ్యతం అంటే వేరే విధంగా వ్యాఖ్యానించట. ఈ విజ్ఞాని భిక్షు భాషలో బ్రహ్మణి భాషలో ఇక్కడ ఏదాన్ని వ్యాఖ్యానించడం కోసము పూర్వం చ ఉభయ సూత్రే ద్వైతం సాధయిత్వం అన్యతా వ్యాఖ్యత, ముందు చెప్పిన ప్రకారానికి విరుద్ధంగా వ్యాఖ్యానించడానికి ఇక్కడ వ్యాఖ్య వేరే విధంగా అయుక్తంగా రాశారు. ఎవరు అనిరుద్ధ వృత్తి భాషలో విజ్ఞాని భిక్షు భాష్యంలో అన్యతా వ్యాఖ్యత, అన్యత వేరే విధంగా అర్థం చెప్పబడింది. తే ఇమే సూత్రే, ఇక్కడ ఈ సూత్రంలో తే ఇమే సూత్రే పూర్వపక్షం ఉత్తాప్య అంటే పూర్వపక్ష రూపంలో విషయాన్ని ప్రస్తావించి పురుష బహుత్వ సాధనాయ స్థః అంటే పురుష బహుత్వాన్ని సిద్ధింపజేయడం కోసం ఇలా చేశాము. నహి ద్వైత సాధనాయ అంటే ఇక్కడ పురుష బహుత్వం చెప్పడమే ప్రాముఖ్యము. నహి ద్వైతాన్ని సిద్ధింపజేయడం కోసం చెప్పలేదు. నహి ద్వైత సాధనాయ. కాబట్టి తత్ర ఉత్తర సూత్రే ద్వాభ్యామపి ప్రమాణ విరుద్ధ, రెండు సూత్రాలు కదా ప్రమాణానికి విరుద్ధంగా ఉంది. ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి, శబ్ద ప్రమాణానికి, ఈ మూడు ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నామట. కాబట్టి ద్వాభ్యామపి ప్రమాణ విరోధ ఇత్యత్ర ప్రమాణ విరోధ కథమితి కాచిత్ కాంచిత్ శృతిం ఉద్ధృత్య, శృతి అంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకొని కాంచిత్ శృతిం ఉద్ధృత్య ఉద్ధృత్య అంటే ఉదాహృత్య చ ప్రదర్శితం. ఇక్కడ ప్రమాణ విరోధం అని చెప్పాం కదా, ప్రమాణిక విరుద్ధంగా ఉందని చెప్పి. సో ఇక్కడ ద్వాభ్యామపి ప్రమాణ విరోధ అని చెప్పాం, రెండు కూడా ప్రమాణిక విరుద్ధంగా ఉన్నాయి. ఇత్యత్ర ప్రమాణ విరోధ కథమితి నా కాంచిత్తు శృతిం ఉద్ధృత్య అంటే ఉదాహృత్య చ ప్రదర్శితం. అంటే ఇక్కడ ద్వాభ్యామపి ప్రమాణ విరోధ, రెండు కూడా పైన చెప్పిన ప్రస్తావన రెండు కూడా అనిరుద్ధ వృత్తి భాషలో విజ్ఞాని భిక్షు భాషలో ఇది ప్రమాణ విరుద్ధం అని చెప్పి ఎక్కడ కూడా మనకు ప్రామాణికం విషయం చెప్పలేమంట. కథమితి నా కాంచిత్ శృతి ఉద్ధృత్య ఉదాహృత్య ప్రదర్శనం, శృతిని కానీ వేదాన్ని కానీ ప్రమాణంగా తీసుకొని చెప్పలేదు ఇక్కడ. కాబట్టి విజ్ఞాని భిక్షు భాష్యే పురుషే అవిద్య ఇతి చ అప్రాసంగికం కల్పితం అత్ర. కాబట్టి విజ్ఞాని భిక్షు భాష్యంలో పురుష విషయంలో అవిద్య అనే సందర్భాన్ని ప్రస్తావించడం ఇక్కడ అప్రాసంగికం, ప్రసంగయుక్తం కాదు, ఇది కల్పితం మాత్రం అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. అస్తు. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఉపాధి ద్వాభ్యా ప్రమాణ విరోధ అంటే పైన పూర్వపక్షం అడిగాడు, ఉపాధి నాస్తిర, ఉపాధి స్థిరంగా ఉండదు. అది ఎందుకంటే
అవిద్య మూలకమైంది, మిథ్యా మూలకమైంది, అసత్య మూలకమైంది. అందుకే నా పురుషస్య బుద్ధ ముక్తత్వ బుద్ధత్వ భేదో అపి, భేదం ఉన్నప్పటికీ కూడా భేదో అపి స్థిర భేదం ఉన్నప్పుడు స్థిరంగా ఉంటుంది. కాబట్టి తస్మాత్ పురుష బహుత్వం ఇత్యర్థ ఉచ్యతే. స్థిరంగా అంటే జీవాత్మ స్థిరంగా ఉంటే బద్ధత్వం స్థిరంగా ఉంటాయి అన్నమాట. అందుకే స్థిర తస్మాత్ పురుష బహుత్వం ఇత్యర్థ ఉచ్యతే, పురుషుని యొక్క బహుత్వం ఉంటుందని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం చూసామండి. గురువు గారు, ఉపాధి అంటే ఏమని అర్థం చేసుకోవాలి సార్? ఉపాధి అంటే ఇక్కడ జీవాత్మకి ఇక్కడ కర్మ తీసుకుంటాం. అంటే ఇక్కడ చెప్పబడిన చూడు ప్రకార అంటే స్థిరత్వము అస్థిరత్వము. జీవాత్మకు ఏతే ఉందో ముక్తత్వం అనేది ఎల్లప్పుడు, ఆ ఉపాధి అనేది ఎల్లప్పుడూ ఉండదు. బద్ధత్వం అనేది ఉపాధి కూడా ఎల్లప్పుడూ ఉండదన్నమాట. అది ఉపాధి అస్థిరంగా ఉంటుందన్నమాట. ఉపాధి అనేది అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు, ఏదైనా మనలో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఏవి స్థిరంగా ఉండదు. ఒక గుణం ఇప్పుడు ఉందంటే ఎప్పుడు గుణం అలాగే ఉంటుందని ఉండదు. ఆ గుణము మారకుండా ఉండదని కాదు. అంటే గుణాల్లో మార్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఉపాధి అంటారు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక ఉపాధి ఉంటుంది, ఒక గుణం ఉంటుందన్నమాట. అది వాస్తవికం కావచ్చు, అవాస్తవికం కావచ్చు, సత్యం కావచ్చు, మిథ్య కావచ్చు. ఇటువంటి రెండిట్లో ప్రమాణం ఉపాధి అనేది ద్వాభ్యాం ప్రకారాభ్యం అంటే స్థిరత్వం అస్థిరత్వం ఇక్కడ ఇచ్చాడు. అందుకే భాషలో ప్రారంభంలో ఇచ్చాడు. ఉపాధి ద్వాభ్యం అంటే ప్రకారాభ్యం, రెండు ప్రకారంగా ఉంటుంది. ఎలాగంటే స్థిరత్వ అస్థిరత్వాభ్యాం, వాస్తవిక అవాస్తవికాభ్యాం, సత్యమిత్వత్వాభ్యాం అపి ఖలు ప్రమాణ విరోధం అస్తి. అంటే ప్రమాణిక విరుద్ధంగా ఉంది. అంటే ఇది ఎల్లప్పుడూ ఒకే ఉపాధి ఉంటుంది అంటే ఎల్లప్పుడు సత్యమే ఉంటుంది, ఎల్లప్పుడు అసత్యం ఉంటుంది కాదు. రెండు ప్రకారాలు మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఉత్తమ కర్మలు చేసుకుంటే అక్కడ మనకి ఏముంటుంది, స్థిరత్వం ఉంటుందన్నమాట. ఎక్కడైతే మనకు చాంచల్యం ఉందో, కర్మలు ఉన్నాయో, ఇంకా కర్మాశయం ఉందో, వాసన కర్మాశయం ఉందో అక్కడ అస్థిరత్వం ఉంటుందన్నమాట. కాబట్టి స్థిరంగా ఏదైతే ఉపాధి ఉండదో దాన్ని అస్థిరమైన స్థితిని ఇక్కడ ఉపాధి కింద చెప్పుకున్నామట. అంటే ఎప్పుడు ఒకే స్థితి ఉండదు, ఒకే గుణం ఉండదు. ఆ గుణాల్లో మార్పులు ఉంటాయి. దాన్ని అవిద్యను తొలగించుకుని విద్యను ప్రకాశింపజేసుకుంటాం. విద్య ఉన్నప్పుడు కూడా అవిద్య కారణంగా మనకు సాంగత్య కారణంగా దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉపాధిలో ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఇది ప్రమాణిక విరుద్ధం అన్నమాట. కాబట్టి ప్రమాణం ఏం చెప్తుంది, అది స్థాయిగా స్థిరత్వమై అస్థిరత్వమై స్థాయిగా ఉండదు. అందుకే ఇక్కడ పురుష బహుత్వస్య విషయంలో ఏం చెప్పారంటే స్థాయిగా ఉండదు. కాబట్టి స్థిరత్వం అస్థిరం అనేది ఏ తద్విదు అమృతాహతే భవంతి అని చెప్పి ఇక్కడ ఆ పరమేశ్వరిని తెలుసుకున్నప్పుడే, అమృతత్వాన్ని తెలుసుకునే, మోక్షత్వాన్ని తెలుసుకున్నప్పుడే వాళ్ళు ముక్తిని పొందగలుగుతారు, ఆనందాన్ని పొందగలుగుతారు. ఇతరేతు దుఃఖం ఏవ అపియంతి, దుఃఖాన్ని పొందుతారని చెప్పి చెప్పారన్నమాట. అంటే ఇది సుఖం అనేది దుఃఖం అనేది నిరంతరంగా ఎప్పుడు ఒకే స్థితిలో ఉండవు. ఉపాధి అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. సుఖ దుఃఖాల్లో మార్పులు ఉంటాయి. ఏ విధంగా రాత్రి పౌరునిటిగా ప్రకాశం అంధకారము అవిద్య వివేకం అనేది దీంట్లో ఉపాధి అనేది భిన్న భిన్నంగా మారుతూ ఉంటుంది. దాన్ని ఆ ఉపాధి ఏదైతే ఉందో భిన్న భిన్నంగా ఉందో దాన్ని అమృత స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడే మనకు ఆనందమైన స్థితి, ఒకే స్థితి, స్థిరత్వమైన స్థితి కలుగుతుంది. లేదా దుఃఖమేవ అపియంతి అని చెప్పి సిద్ధాంతికి ప్రస్తావించాను. అంటే మొత్తంగా గుణాల్లో మార్పులు ఒకే విధంగా ఉండవు, అవి స్థిరంగా అస్థిరంగా ఉంటాయి. కాబట్టి వాటి స్థిరత్వాన్ని పొందాలి అంటే మనం అమృతత్వమైన పరమేశ్వరుని తెలుసుకున్నప్పుడే సాధ్యమవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ చెప్పాడు. అస్తు. ఈ ఉపాధి అర్థమైందండి? అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. అర్థమైందండి. ఇక్కడ పురుషునికి ముక్తత్వం, బద్ధత్వం అని చెప్పిన ఈ రెండు కారణం ఉపాధి అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ దీనికి వ్యాఖ్యానంలో అలా చెప్పుకుంటున్నాం మనం. పురుషుని యొక్క ముక్తత్వ స్థితి, బద్ధత్వ స్థితి ఏదైతే ఉన్నాయి రెండు ఉపాధి అన్నమాట. ఒకసారి జీవాత్మ ముక్తత్వావస్థలో ఉంటుంది, ఒకసారి బద్ధత్వావస్థలో ఉంటుంది. ఇది ఉపాధిగా మనం తీసుకోవాలి. ముందు పైన అది చెప్పాం, ఆశంక్య అని చెప్పి చెప్పుకున్నాం కదా.
పురుష బహుత్వం వ్యవస్థాత 46 సూత్రంలో ఉపాధిశ్చే తత్సిద్ధో పునఃద్వైతం ప్రసంగం వస్తుంది. ఇక్కడ ఆ పురుషుల్లో ముక్తత్వం బద్ధత్వం ఏదైతే ఉందో, అంటే ఈ రెండు గుణాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు ముక్తత్వ స్థితి ఉండదు, ఎప్పుడు బద్ధత్వ స్థితిలో ఉండదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎప్పుడు ముక్తాత్వం ఎప్పుడు ఒకే స్థితిలో ఉండదు. అంటే ఆ ముక్తి తర్వాత కూడా తిరిగి వచ్చేస్తున్నాడు. ఒక దీర్ఘకాలం తర్వాత ముక్తిని పొందిన తర్వాత దీర్ఘకాలం వరకు అనేక సృష్టి ప్రళయాల వరకు ఆ పరమాత్మ యొక్క ఆనంద పొందిన తర్వాత ఆ ముక్తత్వ స్థితిని వదిలేసి మళ్ళీ బద్ధత్వ అంటే సాంసారిక పదంలోకి వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ముక్తత్వం బద్ధత్వం ఏదైతే ఉందో ఇది ఉపాధి. ఈ రెండు ఒక మాట చెప్పాలంటే ఈ రెండు తీసుకోవాలి. ముక్తత్వ బద్ధత్వ స్థితి అయితే ఉందో, ఒకసారి ముక్తి స్థితిలో ఉంటుందో, ఒకసారి సాంసారిక బద్ధావస్థలో ఉంటుందో దాన్ని ఉపాధిగా చెప్పాలి. మంచి సార్. ఓకేనా? ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందుకే జీవాత్మ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. సుఖ దుఃఖాలు ఏ విధంగా మార్పులు వస్తుంటాయో అలాగే ఇక్కడ మనం ఉచ్చస్థితమైనటువంటి జీవన్ముక్త అవస్థ, సంసారబద్ధ అవస్థ కూడా ఉపాధి అనేది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు అని ఇక్కడ ఉపాధిని ఈ రకంగా చెప్పబడిందండి. అస్తు. ఈ రకంగా ఇంతవరకు మనం చూసాము. నెక్స్ట్ ఇదే విషయాన్ని ఇంకొక విధంగా ప్రస్తావించబడింది. అదేంటో మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలను రేపు చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి. ఓం నమస్తే సార్. నమస్తే సార్. ఓం నమస్తే మహోదయ. ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి క్వశ్చన్స్ నమస్తే. దీనికి కావాలంటే నేను మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు గురించి.